అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి. ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను 5:30కి అలా లేసాను. పిల్లలకి హాలిడేనే కదా నెమ్మదిగా లేసాను. ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి పూజ అయితే పూర్తి చేసుకున్నాము. అమ్మవారికేమో సేమియా హల్వా ప్రిపేర్ చేసి కొబ్బరికాయ అయితే కొట్టేశాను. తర్వాత పిల్లలు నేను అందరం కలిసి గుడికైతే వెళ్ళాము. చిత్తారమ్మ దేవి అమ్మవారి గుడి ఇదైతే. నేను ఎన్నోసార్లు ఈ గుడికైతే వెళ్ళాను. 2, 3 సార్లు వీడియో కూడా పెట్టాను. పిల్లలకైతే హాలిడే ఉంటే తప్పకుండా నేను ఈ గుడికి వెళ్తాను ఫ్రైడే రోజు. ఒక్కొక్కసారి లేకున్నా వెళ్తాను. పెళ్లి రోజులకి, పుట్టినరోజులకి అలా వెళ్తాను. ఏమైందంటే మా పెళ్లి రోజుకి ప్రతి సంవత్సరము ఈ అమ్మవారి గుడికి తప్పకుండా వెళ్తాము. తర్వాత ఇంక వేరే గుడికి కూడా వెళ్తాము. కానీ ఈ సంవత్సరం కుదరలేదు. ఎందుకంటే సాటర్డే వచ్చింది కదా అని మా ఇంటి దేవుడైన లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళాను. ఇక ఆ రోజు వెళ్ళలేదని ఈరోజైతే పిల్లలకి హాలిడే ఉందని పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేసాను. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. పెద్ద పాప అయితే ప్రసాదం అయితే పంచిపెడుతుంది చూడండి. కొద్దిసేపు ఇక్కడ కూర్చొని ఇంటికైతే బయలుదేరాము. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే అమ్మవారిని అమ్మ అని పిలిచినా కూడా తను ఊ అని పలుకుతుంది. అంత నమ్మకం అన్నమాట మాకు. ఒక 15 మినిట్స్ కూర్చున్న తర్వాత పిల్లలు ఆకలేస్తుంది మమ్మీ అంటే ఇంకా ఇంటికి వచ్చేసాము. బ్యాక్ సైడ్ ఇంకా గుళ్ళు కూడా ఉన్నాయి. అక్కడికైతే వెళ్ళలేదు. అప్పటికే 10:30 అయింది. వచ్చే ముందు బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నారు వాళ్ళు. ఇద్దరు పూరి కొనుక్కున్నారు. ఇంటికైతే వచ్చేసాం. పాలు వేడి చేసేసి పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత అయితే నేను కాఫీ పెట్టుకొని తాగేశాను.